హలో, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఫ్యామిలీ వ్లాగ్ అండి. అంటే మా అల్లుడి బర్త్డే అనమాట. Feb 3 వాడి బర్త్డే. సో దానికి సంబంధించి నేను ఒక రీల్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో మ్యాక్స్ కమెంట్లో విష్ చేశారు. అది నేను స్టోరీలో కూడా మెన్షన్ చేస్తే దానికి కూడా పర్సనల్గా విష్ చేశారు. రెగ్యులర్గా మెసేజ్ చేసే వాళ్ళు కూడా విష్ చేశారు అనమాట. సో ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ కూడా వాడి తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ బ్లెస్సింగ్స్ వాడికి అందించినందుకు. సో ఈ వ్లాగ్ అంతా కూడా వాడి బర్త్డే సెలబ్రేషను. సో డే వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో Feb 3 సాటర్డే వాడి బర్త్డే అనమాట. సో ఆ రోజు నాకు వీకెండ్, నాకు సాటర్డే సండే హాలిడే కాబట్టి సో యాక్చువల్లీ నేను మార్నింగ్ వెళ్దాం అనుకున్నా, బట్ నాకు కుదరకుండే. నాకు అదే రోజు అనగాష్టమి పూజ అయితే ఉంది. నేను అనగాష్టమి వ్రతం స్టార్ట్ చేశాను కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది నేను స్టార్ట్ చేసి 5th మంత్. సో మనకి ప్రతి మాసంలో కూడా బహుళపక్షంలో వస్తుంది అష్టమి. సో అదే రోజు మనము అష్టమి అనగాష్టమి వ్రతం చేసుకుంటాము. యాక్చువల్లీ నేను ఈ వ్రతాన్ని ఒకసారి చేద్దామని అనుకున్నా. లాస్ట్ 2 years నుంచి అనుకుంటుంటే నాకు మొన్న లాస్ట్ ఇయర్ 2023లో కృష్ణాష్టమి రోజు చేయాలి. అప్పుడు అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు. సో నేను ఆ రోజు స్టార్ట్ చేశాను. ఇంకా అలాగా కంటిన్యూగా సెకండ్ టైం కూడా చేశాను. ఇంకా సెకండ్ గ్యాప్ లేకుండా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా థర్డ్ కూడా చేస్తే మంచిదని థర్డ్ చేశాను. ఇంకా అలాగా నాకు తెలియకుండానే ఇంకా ఇదైతే కంటిన్యూ చేశాను. అలాగా 5 times చేశాను. వరుసగా 5 times చేశాను అనమాట. సో ఇంకా అలాగా మార్నింగ్ పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:15 అట్లా అయ్యింది. అండ్ దీనికి సంబంధించి నేను రీల్ కూడా పోస్ట్ చేస్తే అందులో కూడా చాలామంది డౌట్లు అడుగుతున్నారు. ఈ పూజ ఎన్ని వీక్స్ చేయాలి, అనవాయితీ ఉంటేనే చేయాలా, ఎప్పుడు చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతుండే. ఇది వీక్స్ కాదండి, మంత్స్ చేస్తామన్నమాట. సో ప్రతి మంత్ అంటే ప్రతి మాసంలో కూడా బహుళపక్షంలో అష్టమి వస్తుంది కదా, అంటే కృష్ణపక్షంలో కాకుండా బహుళపక్షంలో వస్తుంది, అప్పుడు చేస్తారనమాట అనగాష్టమి వ్రతము. సో సూర్యోదయంతో కూడుకున్న అష్టమిలో చేస్తారు. సో 5th టైం పూజ చేసుకున్నాను కదా, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఒక మిరాకిల్ అయితే జరిగింది. నేను పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ గణపతి పూజ అంతా అయిపోయింది. గణపతి పూజ అయిపోయిన తర్వాత స్వామి పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ సంకల్పం చెప్పి పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ పైన గులాబీ రెడ్ కలర్ గులాబీ పెట్టాను కదా లాస్ట్లోని, మీకు చూపించాను కదా, అది కింద పడ్డది అనమాట. మేబీ స్వామి బ్లెస్సింగ్స్ ఏమో నా పూజ స్వీకరించడమని అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కనుక. సో పూజ అంతా అయిన తర్వాత ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకున్నాను. మళ్ళీ నేను నైట్ రావచ్చు రాకపోవచ్చు. యాక్చువల్లీ వచ్చేద్దాం అనుకునే వెళ్ళాను, బట్ నైట్ నేనైతే రాలేకపోయాను. సో ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఏవైతే వర్క్స్ ఉన్నాయో అప్పటికప్పటికి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నా. సో క్లీనింగ్ సంబంధించినవి ఏమున్నాయో అవన్నీ కూడా చేసుకొని ఇంకా నేనైతే కనుక 11:30కి స్టార్ట్ చేయను. అంటే కొన్ని థింగ్స్ తేవాల్సిన ఉన్నాయి బయట నుంచి, అలాగే కొన్ని ఐటమ్స్ ప్యాక్ చేసి తీసుకెళ్ళాలి. మా చెల్లి కూడా కొన్ని ఐటమ్స్ తెమ్మని చెప్పింది. సో అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని నేనైతే కనుక స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ బేకరీకి వెళ్ళాను అనమాట. సో బేకరీకి వెళ్ళి అక్కడ నుంచి జ్యువెలరీ షాప్కి ఇంకా మొత్తం అవన్నీ కూడా తిరిగి ఇంకా అన్నీ ఏవైతే తీసుకోవాలో బయట నుంచి కేక్ అన్నీ కూడా తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 1:30 అయింది లంచ్ టైంకి. సో అప్పుడు వెళ్ళి లంచ్ అయితే చేసి ఇంకా రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాము. ఈవినింగ్ 7 o'clockకి. సో ఈవినింగ్ 7 కనుక్కున్నాము. సో స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఇంకా నేను ఏం చెప్పాను, మోస్ట్లీ మీరే చూడొచ్చు సెలబ్రేషన్స్ ఎలా జరిగినవి ఏంటన్నది. సో కేక్ అయితే కనుక వాడికి నచ్చిందే తీసుకెళ్ళాను. వాడికి చించాంగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో పిల్లలకి అవే కదా ఇష్టము. సో అలాంటివి తీసుకెళ్ళాము. యాక్చువల్లీ నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు. సో ధనలక్ష్మి అక్క అడ్వైస్ తీసుకుంటే ధనలక్ష్మి అక్క ఒక షాప్ చెప్పారు. సో ఆ షాప్ని తీసుకెళ్ళి ఇంకా అక్కడే అక్క అంతా అరేంజ్ చేయించారు అనమాట. సో అని తీసుకెళ్ళి ఇంకా అయితే వచ్చేసాను మార్నింగ్. సో ఇక్కడ నుంచి మేము చూడవచ్చు సెలబ్రేషన్స్ ఏంటంటే. బస్ స్ప్రే వద్దా స్ప్రే చేయొద్దా? అక్కడ పాని స్ప్రే అయ్యేది థ్రెడ్ అది, ఆ థ్రెడ్ అది ఏం ఫోమ్ కాదు, థ్రెడ్ అది. అవునా
ఏమనగా సరదా పిల్లలు పైకి పైకి ఇంకా మీద పెట్టండి కళ్ళు చాక్ చాక్ స్ప్రే దేవి స్ప్రే అదేయమ్మా బాలకిచ్చి అది అయిపోయింది ఇంకా బాగా అవ్వలేదు బాగా రాలేదు నీకే వచ్చింది స్ప్రే అంతా ఫోటో ఏమన్నా అక్కడ అయిపోయింది గుర్తుకొచ్చింది తాతి కట్టు పట్టుకోకూడదు టిష్యూ టిష్యూ చేతిలో ఉన్నాడికి చేత పట్టుకో హర్ష టిష్యూ చేత పట్టుకో హర్ష టిష్యూ చేత పట్టుకో తినిపించుకోండి ఇలా చూడు హర్ష అలా చేపెట్టకూడదు నువ్వు ఏంట్రా అసలు అక్క నువ్వు అట్లే కట్టని హర్ష గుండు హర్ష ఎలా చూడు సో ఇలా ఈ రకంగా వాడి బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. ఆ తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత వచ్చిన గెస్ట్లందరికీ కూడా స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేసి సర్వ్ చేసాము. సో అలాగే ధనలక్ష్మి అక్క పద్మమ్మ కూడా చాక్లెట్ కొనిమ్మని చెప్పి వాడికి ఇచ్చారనమాట. సో వాడికి ఇచ్చాను, డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇచ్చారు, టూ చాక్లెట్స్ ఇద్దరికి కూడా. సో వాళ్ళ మమ్మీ థ్యాంక్స్ చెప్పమని చెప్పింది వాళ్ళిద్దరికి కూడా. సో ఇలా ఈ రకంగా వాడి బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ అయ్యిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరొక బ్లాగ్తో మీ ముందుంటా. ఛానల్ని కొత్తగా చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.